ప్రొఫెసర్ గారు 80 ఒక్క కోట్ల నిమిషం. మంది దేశంలో ప్రొఫెసర్ యువత గారు ఉన్నారనుకుంటే ఒక్క నిమిషం. నీతి ఆయోగ్ తాజా రిపోర్టు ప్రకారం ఇప్పుడు ఏదైతే జన్జీ అని అంటున్నామో మనం, ఆ 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు దాదాపు 8,70,00,000 మంది, అంటే సుమారు 9 కోట్ల మందికి ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ట్రైనింగ్ కానీ దూరం అయిన పరిస్థితిని నీతి ఆయోగ్ రిపోర్ట్లోనే ప్రస్తావించారు. అలాగే ఎస్ అలాగే అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ వాళ్ళు చేసిన ఒక రీసెర్చ్ రిపోర్ట్ ఆధారంగా ఏటా సుమారు 10 కోట్లకు మంది పైగానే గ్రాడ్యుయేషన్ వాళ్ళు పూర్తి చేసి బయటకు వస్తే లెస్ దాన్ 2.7 to 3 crores మందికి మాత్రమే ఏదో ఒక రకమైన ఉద్యోగం ఉపాధో దొరుకుతోంది అనేది. సో అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్వాతి గారు ఇక్కడ సరే ఏదో ఒక రూపంలో ఉద్యమం తీసుకొచ్చాం, ఏదో రూపంలో నిరసన తీసుకొచ్చాం, ఏదో రూపంలో ప్రెజర్ తీసుకొచ్చాం అనేది ఒకవైపు అయితే, అసలు ఈ కోర్ సమస్య అంటే 70 కోట్ల మంది యువత ఏ దేశంలో లేని యువత మన దగ్గర ఉన్నారు అని గొప్పగా ఒకవైపు చెప్పుకుంటూనే, అందులో ఎంతమందికి ఒక మార్కెట్లో సరిపడ ఉద్యోగానికి సరిపడా స్కిల్ ఉంది, ఎంతమంది గ్రాడ్యుయేట్ చేసి బయటకు వస్తే వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, ఉద్యోగాలు రాని వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఇవి కదా 1, 2, 3, 4, 5 అని ప్రశ్నలు వేసుకోవాల్సింది. బట్ అది కాకుండా ఇంకొకటి జరుగుతోంది ఆ దేశంలో. ఫస్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకోవడంలోనే చాలా ఫండమెంటల్ డిఫరెన్స్ ఉందనిపిస్తుంది. వినీషా గారు చాలా బాగా ఆర్టికులేట్ చేస్తున్నారు. షీ కెన్ బి అ గ్రేట్ మినిస్టర్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. Of course she will be. షీ విల్ గ్రో Hope for. ఫాస్ట్. బట్ ఐడియాలజికల్లీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకోవడానికి పాలిటిక్స్ కి చాలా గ్యాప్ ఉంటుంది. కేవలం మోడీని తిట్టారా లేదా ఎంతమంది జర్నలిస్టులను అరెస్ట్ చేశారు, ఇవి పొలిటికల్ పాయింట్స్ అవుతాయి. కానీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది మచ్ మోర్ డీపర్. బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్ అంటాడు సిద్ధార్థ్తో అనమాట, నాకు ఫ్రీడమ్ లేదు నాన్న అంటుంటాడు సిద్ధార్థ్. వాళ్ళనేమో అరే నీకు అన్నీ ఉన్నాయిరా, ఇంత మంచి ఇల్లు ఉంది, నేను చదివిస్తున్నాను, నువ్వు ఏ వేలు కావాలో పట్టుకో అని చెప్పి ఒక వేలు చూపిస్తాడు అనమాట. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ సంథింగ్ మోర్ సట్లర్ దాన్ దట్. మనకి అరెస్ట్లు, తిట్టడాలు, అరవడాలు, గొడవ పట్టాలు కాదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఏంటంటే, ఇందాక తన స్పీచ్లో న్యాచురల్ ప్రోగ్రెషన్లో వినుష అంటున్నారు, 2-3 మాటలు అన్నారు. మీరు ఏవైతే కమ్యూనిస్ట్ దేశాలు అంటారో కమ్యూనిస్ట్ దేశాలు చూడండి అని. యాక్చువల్లీ నేను కమ్యూనిస్ట్ని కాదు, కాసిం గారు కమ్యూనిస్ట్ కాదో కూడా నాకు తెలియదు. బట్ న్యాచురల్లీ మనల్ని అపోజ్ చేసే వాళ్ళు కమ్యూనిస్టులు అనుకోవటం, అండ్ దీన్ని ఇందాక కాసిం గారు అన్నట్టు ఒక లేబులింగ్ చేయటం అనేది ఒక ఎక్స్ప్రెషన్. ఎవరైతే సిద్ధాంతపరంగా డిఫర్ అవుతున్నారో, ఫర్ మెనీ రీజన్స్ సిద్ధాంతపరంగా డిఫర్ అవ్వాలి, లేకపోతే ఎనీథింగ్. అండ్ కాన్స్టిట్యూషన్ అయినా ఎలా వచ్చింది, ఏ పాలసీ అయినా ఎలా వస్తుంది, సిద్ధాంతపరంగా ఎక్స్ప్రెషన్లో రకరకాల మెకానిజమ్స్ ఉంటాయి. కొద్దిమంది కోపంగానే ఎక్స్ప్రెస్ చేస్తారు, కొద్దిమంది వైలెంట్గా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఒకప్పుడు బీజేపీ కూడా చాలా వైలెంట్గా ఎక్స్ప్రెస్ చేసింది వాళ్ళ సిద్ధాంతాన్ని, వాళ్ళ ఐడియాలజీని. సో ఎవరైనా వాళ్ళ ఐడియాలజీని బలంగా నమ్మినప్పుడు దాన్ని డిఫరెంట్ ఫార్మ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. ఆ ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు అది ఎక్స్ప్రెస్ చేసే స్పేసెస్ని లేబుల్ చేయటం ఒక జనరల్గా ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ లేదు అనటానికి ఒక రీజన్. రెండోది ఏంటంటే, గత 10 ఏళ్లుగా ఐ థింక్ ఇందిరాగాంధీ టైంలో జరిగింది. అప్పుడు అసలు నేను టెక్స్ట్ బుక్స్ లో చదవడం తప్ప ఎప్పుడు చూసింది లేదు. గత 10 ఏళ్ళుగా అట్లీస్ట్ నాకు పొలిటికల్లీ ఊహ వచ్చిన దగ్గర నుండి నేను గమనిస్తుంది ఏంటంటే, ఏవైతే పొలిటికల్ పార్టీస్ జనరల్గా బీజేపీతో కొంచెం సింపాథెటిక్గా మాట్లాడుతున్నాయో వాళ్ళ పట్ల ఒక స్టాండ్స్ తీసుకోవడం, ఎవరైతే అపోజ్ చేస్తున్నారో వాళ్ళ పట్ల ఒక స్టాండ్స్ తీసుకోవడం. అంత పెద్ద లీడర్స్ అవనివ్వండి, చాలా పెద్ద సీఎం క్యాండిడేట్స్ అరెస్ట్ అవ్వడం కానివ్వండి, ఇవి అన్యూజువల్. అంటే ఎప్పుడు ఇండియన్ హిస్టరీలో ఇంతమంది సీఎం క్యాండిడేట్స్, ఇంతమంది బిగ్ లీడర్స్ అరెస్ట్ అవ్వటం, కరప్షన్ ఛార్జ్ అవనండి, ఈడీ ఛార్జ్ అవనండి, ఏదైనా అక్రాస్ పార్టీస్, మనకి తెలియంది కాదు కరప్షన్ లేదు అనేది. మనం సారీ టు ఇంటరప్ట్ యూ. ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి యూత్ దగ్గరికి వస్తే కనుక, ఇందాక యూత్ని ఒకసారి డిఫైన్ చేయండి అని నేను వినూష గారు అంటే, స్వాతి గారు ఒక్క నిమిషం, లెట్ మీ ప్లీజ్ ఫినిష్ మై క్వశ్చన్. ఈ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న వాళ్ళు, నిరసనలు చేస్తున్న వాళ్ళు, ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు, లేకపోతే వాళ్ళకి ఎక్కడ డబ్బులు వస్తున్నాయో వీళ్ళ, లేకపోతే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు దేశంలో విజయాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలబడిన వాళ్ళు అనేది. అసలు ద వెరీ బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ది యూత్లోనే ఒక ఏమంటారు, ఒక సిమెట్రీ లేనప్పుడు ప్రాబ్లం అక్కడే ఉంది కదా. కాదు కదా,
మీరు యూత్ మీరు కాదని మనం ఎవరని డిఫైన్ చేయడానికి, మీరు సిటిజన్ మీరు కాదు అని డిఫైన్ చేయడానికి మనం ఎవరు? అది కదా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే. నేను ఈ దేశాన్ని వ్యతిరేకిస్తాను, ఈ దేశంలో సిద్ధాంతాలను వ్యతిరేకిస్తాను, కానీ నేను ఈ దేశంలో యూతే. నేను ఈ దేశం చేసే కొన్ని వాటిని ఇప్పుడు మన మన లీడర్స్ అందరు యూత్ లీడర్స్ లాగా వచ్చిన వాళ్ళే కదా. వాజ్పేయి అలా వచ్చిన వాళ్ళే, నెహ్రూ, గాంధీ ప్రధానమంత్రి మోదీ గారు అలాగే వచ్చారు. అలానే వచ్చారు. వీళ్ళందరూ యూత్ గా క్వశ్చన్ చేస్తూ వచ్చిన వాళ్ళే కదా. అప్పుడున్న ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు, అప్పుడున్న సిద్ధాంతాల్ని ప్రశ్నించారు. సో ప్రశ్నించే వాళ్ళు మా యూత్ కాదు, ఓన్లీ ప్రొడక్టివ్ గా ఉండే వాళ్ళు యూత్ అని మనం ఎవరని చెప్పడానికి. నా ప్రశ్న అదనమాట. మనం మనం లేబుల్ చేయొద్దు. జనరల్ గా మెయిన్ గా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తో కన్సర్న్ ఎందుకు వస్తుంది అంటే ఈ లేబులింగ్ వల్ల వస్తుంది. అది ఒకళ్ళు సిస్టమేటిక్ గా చేస్తున్నారు అన్నట్టు కాదు. యాజ్ ఎ వ్యవస్థ ఆ లేబులింగ్ అంటే మీరు 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 పొటెన్షియల్ని క్వాంటిఫై చేయదలుచుకున్నారా? అంటే వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి అనేది ప్రశ్న పెడుతున్నారా? అంటే అది మాట్లాడుకోవాలా అక్కర్లేదా? ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ద యూత్ ఎవరైతే ఇప్పుడు అడుగుతున్నారో హక్కుల కోసం. సో ఇప్పుడు ఈ రెండు స్ట్రీమ్స్ నడుస్తూనే ఉంటాయి రిషి గారు. ఇప్పుడు మన ఫ్రీడమ్ స్ట్రగుల్ జరిగినప్పుడు కూడా మొత్తం ఇండియన్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్ లో పార్టిసిపేట్ చేయలేదు. ట్రూ. ఫ్యూ లైక్ 1 to 2% పార్టిసిపేట్ చేశారు. కొద్దిమంది బై నేచర్ దే వాంట్ టు ఆస్క్ క్వశ్చన్స్. కొద్దిమంది ప్రొడక్టివ్ ఫోర్స్ లో ఉంటారు, కొద్దిమంది వాళ్ళ లైఫ్స్ వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉంది, గాంధీ చేశాడంటే మొత్తం అందరూ గాంధీతో పాటు వెళ్ళిపోలేదు. బేర్లీ 2-3% ఆఫ్ పీపుల్. నేను మా తాతని చిన్నప్పుడు క్వశ్చన్ అడిగాను, మీరు అప్పుడు పుట్టున్నారు కదా, మీరు ఏం చేశారండి, నాకు అసలు తెలీదు ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే ఏంటో అన్నమాట. సో ఇట్ ఈస్ న్యాచురల్ దట్ సమ్ పీపుల్ బై నేచర్ ఆస్క్ క్వశ్చన్స్. మీరు క్వశ్చన్ అడిగే వాళ్ళు కాదు, అందరూ ప్రొడక్టివ్ ఫోర్స్ అంటే కొద్దిమంది అలానే ఉంటారు. సో బొమ్మరిల్లో సిద్ధార్థ్ లాగా నాకు అన్నీ ఉన్నా కూడా నేను క్వశ్చన్ అడుగుతాను, వాడికి కావాల్సింది ఇక్కడ ఫ్రీడమ్. సో ఇలానే ఉండాలి అని మనం చెప్పలేము. అది ఫ్రీడమ్ అనమాట. ఎవ్వరూ డిఫైన్ చేయలేనిది ఫ్రీడమ్. అది పాలిటిక్స్కి అతీతంగా, పొలిటికల్ పార్టీస్కి, అరెస్ట్లకి, కామెంట్స్కి అతీతంగా ఉండగలిగేది. ఇప్పుడు ఆవిడ ఏ పార్టీ అయినా ఎందులో అయినా గ్రో అవచ్చు, కాసిం గారు ఏదైనా అవచ్చు, నేనేదైనా అవచ్చు. మా అందరికీ ఏంటిది ఎటువంటి లిమిట్స్ లేకుండా మమ్మల్ని అందరినీ కనెక్ట్ చేయగలిగేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. డీపర్ వాల్యూ అనమాట. నేను మాట్లాడుతున్న దాని గురించి. బట్ దాన్ని రిప్రజెంట్ చేయట్లేదు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ దృష్టిలో ఫ్రీడమ్ అంటే ఏంటంటే వెంటింగ్ అవుట్ దేర్ ఫ్రస్ట్రేషన్. చాలా మంది యూత్ కి ఫ్రీడమ్ అంటే ఏంటంటే నేను బట్టలు వేసుకుంటే అదే ఫ్రీడమ్ అంటున్నారు, నేను ఇలా బిహేవ్ చేస్తాను అదే ఫ్రీడమ్ అంటున్నారు, తిడతాను అదే ఫ్రీడమ్ అంటున్నారు. అది కాదు ఫ్రీడమ్ అంటే. ఫ్రీడమ్ ఈజ్ రియల్ లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ కాన్షియన్స్, టు బి ఏబుల్ టు థింక్, రీథింక్, ఇమాజిన్. కానీ స్వాతి గారు, ఇప్పుడు ఇవి ఏవైతే జరుగుతున్నాయో అది ఇంటర్నేషనల్ మీడియా మీరు కూడా చూస్తూ ఉంటారు కదా. ఏదో జరిగిపోతోంది భారతదేశంలో, యువత అంతా రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. సరే, కొంతమంది ఇంకా ముందుకెళ్ళి శ్రీలంకతోనో, బంగ్లాదేశ్తోనో, నేపాల్తోనో పోల్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అది మంచిదా ఇన్ ద సెన్స్, అంటే నిజంగానే అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో దేశం ఉందా, లేకపోతే మనం భారతదేశం గురించి తక్కువ చేసే అవకాశం ఇస్తున్నామా అనే ప్రశ్న కూడా వేసుకోవాలి కదా. ఈ ప్రశ్న నాకు ఎప్పుడు మైండ్లో ఉంటుంది ఋషి గారు. ఎక్కువ తక్కువ అనేది అసలు నాకు అర్థం కాదు. అంటే తక్కువ అవుతాం మహా అయితే ఏంటట. ఇప్పుడు మనం ట్రంప్ గురించి అనుకుంటాం, ఒక ఫూల్ వచ్చి కూర్చున్నాడు ప్రెసిడెంట్ లాగా అని. అమెరికన్స్ గురించి మనం చులకనగా మాట్లాడుకుంటాం, అయితే ఏంటట? అమెరికా ఏమన్నా పోయిందా? ఇప్పుడు ఇండియా గురించి తక్కువ మాట్లాడుకుంటారు, అయితే ఏంటట? అంటే అసలు ఈ తక్కువగా మాట్లాడుకోవడం గురించి ప్రెస్టీజ్ ఏంటట? మనకి ఇళ్లలో కూడా చూస్తాం ఇదే కల్చర్. మన ఎవ్వరు తప్పుగా మాట్లాడుకోకూడదు, ఆడపిల్ల బయటకు వెళ్ళి ఉద్యోగం చేసింది ఏదో అనుకుంటారట, అమ్మాయి పాలిటిక్స్ లోకి వెళ్ళింది ఏదో అనుకుంటారట. నాకు తెలిసి వినుష ఈ మాట ఎన్నోసార్లు వినుండొచ్చు. సో ఇలా అంటారు, అయితే ఏంటట? తక్కువగా అనుకుంటే ఏంటట? ఏం పోతుంది? మన అస్తిత్వం ఏం పోతుంది? మనలో ఒరిజినల్ గా మన దేశంలో కొన్ని ఫండమెంటల్ వాల్యూస్, కొన్ని పొలిటికల్ సిస్టమ్స్ కొన్ని టైట్ గా ఉంటే 10 మంది అయినా అనుకోనిండి ఏంటట. బట్ ఇక్కడ మేజర్ థింగ్ మనం గమనించాల్సింది ఏంటంటే, దేర్ ఈజ్ 10 years నుండి ఈ గవర్నమెంట్ లైక్ ఫర్ 2 successive terms ఈ ప్రభుత్వం ఉంది. దేర్ ఈస్ బౌండ్ టు బి యాంటీ ఇన్కంబెన్సీ లైక్ ఎనీ గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ కైనా వ్యతిరేకంగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. దానికి తోడు ఇందాక కాసిం గారు అన్నట్టు వినుష గారు ఎంత అపోజ్ చేసినా కూడా నేను మళ్ళీ సెకండ్ చేసే పాయింట్ ఏంటంటే, ఈ లేబులింగ్, ఐడియాలజికల్ అపోజిషన్ ని ఎంకరేజ్ చేయకపోవటము, అలాంటి వాటి వల్ల కొంచెం ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ పొలిటికల్లీ అయితే ఇంకా హై ఉంది. నేను పొలిటికల్లీ అసలు కామెంట్ చేయట్లేదు, బట్ ఒక సివిల్ సొసైటీ లెవెల్లో కూడా ఫ్రస్ట్రేషన్ ఉన్నమాట నిజమే. బట్ అది ఆఫ్టర్ ఏ పాయింట్ విత్ ఎనీ స్ట్రాంగ్ ఆర్మ్డ్ గవర్నమెంట్ అది పాసిబుల్. ఐడియాలజికల్లీ వీళ్ళు అసలు టాంజెన్షియల్లీ డిఫరెంట్ కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంది. బట్ సిజేపీ దీన్ని అంతా రిప్రజెంట్ చేస్తున్నా అంటే నేను చేయట్లేదు అంటాను. వాళ్ళ సిద్ధాంతం అంతే కదా. ఇప్పుడు 70 కోట్ల మంది 60 కోట్ల మంది యువత